మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ నెల 25న త్రివిక్రమ్ మీటింగ్ జరగబోతోంది. అది టీజర్ రిలీజ్ గురించి అంటున్నారు. అయితే అదే రోజు త్రివిక్రమ్ తన కథకి రిపేర్లు చేసిన వెర్షన్ వినిపిస్తాడట. దాన్ని బట్టి ఈ మూవీ జూన్ 5న రీస్టార్ట్ అవుతుందా లేదా తేలనుంది. వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ ఇంకా అదే ఊపుతో దూసుకువెళ్తోంది. 11 రోజుల్లో 150 కోట్లు రాబట్టింది. 200 కోట్ల వైపు ఈ సినిమా వసూళ్లు పరుగులు తీస్తున్నాయి. కార్తీ జపాన్ మూవీ విడుదల తేదీ మారింది. దీపావళికి ఈ సినిమా రిలీజ్ అన్నారు. కానీ ప్రీపోన్ చేసి వినాయక చవితికే విడుదల చేస్తామంటోంది ఫిల్మ్ టీం. పుష్ప 2 మూవీ టీమిండియాలోని లొకేషన్స్ లో చేయాల్సిన షూటింగ్ పూర్తి చేసిందట. ఇక యూరోప్, బ్యాంకాక్ దేశాల్లో 40% షూటింగ్ పూర్తి చేయబోతోందట ఫిల్మ్ టీం. ఇక చైనా, జపాన్ లో కూడా షూటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ విజయ్ తో సినిమాలు తీసిన ఆట్లీ ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ షారూఖ్ తో జవాన్ తీస్తున్నాడు. ఆ తర్వాత అజిత్ తో మూవీ ప్లాన్ చేశాడట. దసరాకు ఈ కాంబినేషన్ లో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. నాగ చైతన్యకి కస్టడీ మూవీతో ఫ్లాప్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇప్పుడు తను తమిళ స్టార్ విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు ఆగస్టులో పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. హాలీవుడ్ మూవీ అవతార్ 2 ఓటీటీలో అన్ని భాషల్లో సందడి చేయబోతోంది. ఇప్పటి వరకు కేవలం ఓటీటీలో రెంట్ మోడ్ లో అవైలబుల్ గా ఉండేది. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ లో మాత్రం అందుబాటులో ఉన్న అవతార్ 2 ఇప్పుడు అన్ని డబ్బింగ్ భాషల్లో అందుబాటులోకి రాబోతోందట.